హలో గాయ్స్! 'కల్కి 2' నుండి మొన్న 'దీపికా పదుకొనె' ఎగ్జిట్ అయిందన్న అప్డేట్ అయితే వచ్చింది. దాన్ని మించిన అప్డేట్ ఏందంటే 'కల్కి 2'కి కమల్ హాసన్ డేట్స్ ఇచ్చేసారనమాట. నెక్స్ట్ మంత్ నుండి షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. సుప్రీం యాస్కిన్ 'కల్కి 2898 ADలో సుప్రీం యాస్కిన్‌గా అసలు అదరగొట్టేశారు లోక్ నాయకుడు కమల్ హాసన్. ఈ క్యారెక్టర్‌కి ఆయన తప్ప వేరే వాళ్ళు జస్టిఫై చేయలేరన్న రేంజ్‌లో ఆయన పర్ఫార్మెన్స్ ఉంది. అఫ్‌కోర్స్ ఆయన గురించి మనం చెప్పేంత ఇది కాదు. ఆల్మోస్ట్ 250 ఫిల్మ్స్‌లో ఆయన నట పరిపూర్ణత ఆల్మోస్ట్ మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా ఆయన కొత్త క్యారెక్టర్స్‌లో అసలు చాలా ఇంప్రెసివ్ చేస్తున్నారు. 'కల్కి' సినిమాలో సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ అనమాట. ఆయన చేసిన 249 అరౌండ్ 250 మూవీస్‌కి ధీటుగా కొంచెం డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్‌తో చాలా బాగా ఇంప్రూవైజ్ చేసుకొని ఆయన ఫేమస్ డైలాగ్ ఒకటి వస్తున్నా జగన్నాథక రథ చక్రాలు అనేసి ఆ డైలాగు అసలు చాలా థియేటర్లోనే గూస్ బంప్స్ వచ్చింది. అండ్ టైటిల్ కార్డ్స్లో 'కల్కి' సినిమాలో. ఇక నెక్స్ట్ 'కల్కి 2'లో సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ చాలా పెద్దగా ఉండబోతుంది. ఎందుకంటే 'కల్కి 1'లో ఆయన క్యారెక్టర్ ఎక్కడో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది అన్నట్లుగా ఉండే. పార్ట్ 2లో మాత్రం యాస్కిన్ క్యారెక్టరే మెయిన్ విలన్ ఆయనే కాబట్టి ప్రభాస్ వర్సెస్ కమల్ హాసన్ అన్నట్టుగా ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే నాగశ్విన్ మంచి పోటాపోటీ సీన్స్ రాసినట్టు తెలుస్తుంది. అయితే నెక్స్ట్ మంత్ షూట్ స్టార్ట్ అవుతుంది 'కల్కి 2'. ముందు కమల్ హాసన్ సీన్సే షూట్ చేస్తారట. ఇంకో ఎక్స్క్లూజివ్ థింగ్ ఏంటంటే 'కల్కి 2'లో కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ రోల్ ఆల్మోస్ట్ 90 మినిట్స్ దాకా స్క్రీన్ స్పేస్ ఉంటుందంట. ఇది అసలు కమల్ ఫ్యాన్స్కి అయితే చాలా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 'కల్కి 1'లో ఆయన ఆల్మోస్ట్ మొత్తం కలిపిన ఒక 15 మినిట్స్ స్క్రీన్ స్పేస్ దొరికిందేమో. ఈసారి మాత్రం 90 మినిట్స్ ఆల్మోస్ట్ ఇంకా సగం సినిమా ఉన్నట్టే లెక్క. సో నాగశ్విన్ గట్టి ప్లానింగ్ తోనే వస్తున్నట్టు అర్థమవుతుంది. వైజయంతి మూవీస్ 'కల్కి 1'కి ఎంత బడ్జెట్ పెట్టారు, దానికి డబల్ అంటే ఇప్పుడు 400 crores దాకా అయినట్టుంది. దానికి ఇప్పుడు డబల్ 800 crores దాకా పెట్టే ఆలోచనలో ఉన్నారు. జస్ట్ ప్రభాస్ కూడా ఆయన డేట్స్ చూసుకొని 'కల్కి 2'కి ఛాన్స్ ఇస్తే ఆల్మోస్ట్ ఇంకా సినిమాని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ షూట్ చేసి రిలీజ్ చేద్దామని చూస్తున్నారు. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.